జనగామ మున్సిపల్ సాధారణ సమావేశం అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలతో రణరంగంగా మారింది. నిర్ణయించిన సమయానికి ముందే సమావేశాన్ని ప్రారంభించి కేవలం 10 నిమిషాల్లోనే 54 అజెండా అంశాలను ఆమోదించారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. దీనికి నిరసనగా వైస్ చైర్మన్ బూస పర్వతాలు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఒక కౌన్సిలర్ అజెండా కాపీలను చించివేసి నిరసన తెలిపారు. కమిషనర్ వాహనాన్ని అడ్డుకుని వారు ముందు కూర్చోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యల కోసం మాట్లాడదాం. 30 తారీఖు నాడు ఉండే ఈ కౌన్సిల్ మీటింగ్ 11 గంటలకు ఉండే, మళ్ళీ దీన్ని 6వ తారీఖు పెట్టారు. 6వ తారీఖు పెట్టి 10:30 పెట్టారు. మేము వచ్చి ఒక 10 నిమిషాలే లేట్ అయింది. మేము ఈసారి కుర్చీ కోసం కొట్లాడడం కాదు, ప్రజల సమస్యల కోసం మాట్లాడదామని చెప్పి మేము అందరం ఏకమై ప్రజల సమస్యల కోసం మాకు పెట్టిన 54 అంశాల గురించి మాట్లాడి ప్రజలకు ఏది అవసరం ఉంటుందో అది దాని గురించి మేము ఖచ్చితంగా సక్సెస్ చేయాలి, జనగామని అభివృద్ధి చేసుకోవాలి. మేము అన్నిటికీ మనకి కౌన్సిల్ ఆమోదం చేయడానికి మేము వచ్చినాం. మేము వచ్చినాక కూడా మనం వాళ్ళని అదే కోరినాం, మీరు మళ్ళీ చదవండి ఎజెండా, మేము కూడా ఆమోదిస్తాం, ప్రజల అవసరార్థం కోసం మేము కూడా ముందుకు వస్తాము, అందరం కలిసి చేసుకుందామని చెప్తే కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని పోలీసు దౌర్జన్యంతో పోలీసులను పెట్టి మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు ఎజెండా అయిపోయింది, చదవడం అయిపోయింది, మేము ఆమోదించామని చెప్పి లేచి వెళ్ళిపోతారు. ఇది ఎక్కడ అన్యాయం, ఎక్కడ దౌర్జన్యం? ఇది ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా మేము ప్రజల సమస్యల కోసం మాట్లాడదామని వచ్చినాం. ఇలా దౌర్జన్యంగా చేసి వాళ్ళు వెళ్ళిపోవడం అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద మేము మా సభ్యులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కమిషనర్ మీద మండిపడుతున్నారు. చైర్మన్ ఒంటి కూడా నశించాలని చెప్పి కోరుకుంటున్నాం. 11 గంటలకు వాళ్ళు 10:30 స్టార్ట్ చేసుకొని వాళ్ళ ఎజెండా పాస్ చేసుకున్నారు. నేను అంతలనే 4 కమ్మలు చదవగానే 4 ఎజెండాలు చదవగానే నేను వచ్చి ఆపినా కానీ మా గౌరవ సభ్యులు రాలేదు. ఒక అర్ధగంట 10 నిమిషాలు ఆగండి, గౌరవ సభ్యులు వచ్చేదాకా మేము స్టార్ట్ చేయాలంటే కమిషనర్ గారు ఎవరు రాని మెజార్టీ ఉన్నది, మాకు మెజార్టీ ఉన్నది, మా మెజార్టీ ప్రకారం మేము చేసుకొని వెళ్ళిపోతామని కమిషనర్ గారు చైర్మన్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడిగా మాట్లాడింది. నేను ఒరిని చూసిరు, మీరే ఇక్కడ ఎంత నిలబెట్టుకున్నా ఏం చేసిన అన్నది మీరు వాస్తవాలు కనిపించరు. మరి ఈ ప్రజాస్వామ్యమా ఈ దౌర్జన్య స్వామ్యమా అన్నది కాంగ్రెస్ పార్టీ